యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అవును, దేవుని కొరకు ఎదురు చూచిన వారు ఎన్నడూ అలసిపోరు, బలహీనులు కారు. ఎదురు చూపుల్లో అలసిపోయి కృంగిపోయి నిరాశపడి బలహీనులయ్యే సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ దేవుని కొరకు ఎదురు చూచిన వారు మాత్రము ఎన్నటికీ బలహీనపరచబడక మరింత నూతనమైన బలము, శక్తి, అభిషేకము కలిగి గొప్ప కార్యాలు వారి జీవితంలో పొందగలరని దేవుని లేఖనం సెలవిస్తుండగా, మనము దేవుని శక్తి కొరకు, ఆయన చేయు గొప్ప కార్యముల కొరకు, దేవుడు మన ఎడల చూపే కృప కొరకు ఎదురు చూచుదుముగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేని కొరకు నీవు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ప్రార్థిస్తున్నావో నా దేవుడు నీ ఎదురు చూపులను బట్టి నూతన బలముతో, శక్తితో, ఒక ఉన్నతమైన దీవెనలతో మిమ్మలను నింపబోతున్నాడు. అట్టి విశ్వాసముతో కొనసాగింపబడుదురుగాక. ఆమెన్. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఇతరులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించి నూతన బలముతోనూ, కృపతోనూ, అభిషేకముతోనూ నింపునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి, కృప చూపండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు ఎదురు చూపులు అయ్యా ప్రార్థిస్తూ మీ కార్యముల కొరకు నాయన ఎదురు చూస్తూ ఉన్న నీ పిల్లలను అలసిపోనివ్వక, బలహీనులు కానివ్వక, మీ కృపతో బలపరచి వారు ఊహించిన దానికంటే, ఎదురు చూసిన దానికంటే గొప్ప కార్యాలు వారి జీవితాలలో మీరు చేయబోతున్నందుకై మీ స్తోత్రాలయ్యా. అనేక మార్లు నాయన మమ్మలను ఆదరించి, ధైర్యపరిచి, ప్రోత్సాహపరిచి మేము అడిగిన వాటికంటేను గొప్ప వాటిని మా బ్రతుకులలో మీరు అనుగ్రహించి నడిపించారయ్యా. ఇదిగో నీ పిల్లలను మీ దయగలిగిన హస్తాలలో సమర్పిస్తున్నాం. వారు ప్రార్థిస్తున్న కార్యములను సఫలపరచండి. వారు నిరీక్షిస్తున్న ప్రతి కార్యమును కూడా మీరు సఫలపరచమని వేడుకుంటున్నాం. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి, బలపరచండి, నూతనపరచండి, శక్తితో నింపండి, మీ జీవముతో నింపండి నాన్న. మీ కృపతో ఆవరించమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నాయన నూతన బలముతోనూ, కృపతోనూ నింపండి. శరీరాలలో ఉన్న ప్రతి బలహీనతకు విడుదలనివ్వండి. మానసిక రుగ్మతల నుండి విడిపించండి నాన్న. నూతనత్వాన్ని, నూతన సంవత్సరములో నాయన నూతన కార్యములు వారి జీవితాలలో నీ పిల్లలు పొందుకొందురుగాక. అట్టి కృపలో కొనసాగింప చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని యందు నిరీక్షించండి. విశ్వాసముతో ఎదురు చూస్తున్న కార్యములను నా దేవుడు మీ ఎడల గొప్పగా చేయబోతున్నాడు. మీ ఊహకు మించిన గొప్ప సంగతులను మీ జీవితాలలో నా దేవుడు జరిగించునుగాక. ఆమెన్.